2021 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా సరాసరి 7.91% నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30%, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28%గా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి నెల నెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని జనవరి 2న తెలిపింది. CMIE తెలిపిన ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా హర్యానాలో అత్యధిక నిరుద్యోగ రేటు 34.1%గా నమోదైంది. హర్యానా తర్వాత స్థానాల్లో రాజస్థాన్ 27.1%, జార్ఖండ్ 17.3%, బీహార్ 16% ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటక 1.4%, తెలంగాణలో 2.2%, ఇక ఆంధ్రప్రదేశ్లో 5.6% నమోదైంది. కరోనా ఒమైక్రాన్ వేరియంట్ సోకి ఆసుపత్రి పాలవకుండా టీకా బూస్టర్ డోస్ 88% మేర రక్షణ కల్పిస్తుందని బ్రిటన్కు చెందిన UKSHA యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ టీకా మొదటి 2 రోజుల కన్నా 3వ డోస్ అత్యధిక రక్షణనిస్తుందని తెలిపింది. కోవిడ్ టీకాల 2వ డోస్ తీసుకున్న 6 నెలల అనంతరం వాటి రక్షణ 52%కి పడిపోతుందని ఆరోగ్య నిపుణుడు ప్రొఫెసర్ ఎరిక్ టోపాల్ చెప్పారు. బూస్టర్ డోస్తో టీకా రక్షణ సామర్థ్యం 52 నుంచి 88%కి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా తాత్కాలిక ప్రాతిపదికన అల్కా మిట్టర్ నియమితులయ్యారు. 2022 జనవరి 1 నుంచి 6 నెలల పాటు 59 సంవత్సరాల అల్కా మిట్టర్కు ONGC CMDగా అదనపు బాధ్యతలు అప్పగించాలి అన్న కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనజులా 1960లో ఇరాక్లో ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయాన్ని మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 13. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతోంది. దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్పూరి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేల కొరిగిన రావత్కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం జనవరి 6న వెల్లడించింది. కూనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులు సహా 13 మంది అమరులైన విషయం విదితమే.